రాష్ట్రాన్ని నెంబర్ 1లో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. మనం చూస్తూ ఉన్నాం, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కనీసం ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 22.4% నిరుద్యోగ యువత రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇవాళ ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక వలసపోయి వాళ్ళ భవిష్యత్తు అగమగోచరం అయిపోయి ఇవాళ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి సార్ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పాలనను గాలికి వదిలేశారు. ఇంత పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు, ఓ పక్కేమిచ్చి అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు ఎస్మా ఇవాళ మేము ప్రయోగిస్తామనంటే అసలు అర్థం ఉందా ముఖ్యమంత్రికి? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కేవలం ఇక మేము ఓడిపోతున్నాం, తట్టబుట్ట సర్దుకోవాలని చెప్పి ఇంక ఉన్నకాడికి వైసీపీ ఫర్ సేల్, మనం సేల్కి పెట్టేశాం టికెట్ అని చెప్పేసి ఉన్నకాడికి దోచుకోవడానికి ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులను మార్చుకునే పనిగా పెట్టుకుని సజ్జల గారు కానీ ఏ పార్టీలోనే జరిగే ప్రక్రియ ఏ మార్పులు చేర్పులు టీడీపీ జనసేనలో జరగవా అని అంటున్నారు. అంటే మరి వైనాట్ 175 అనేటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్లోని, ఇంత అభద్రతా భావంలోని ముఖ్యమంత్రి ఇవాళ సజ్జల ఇవాళ వాళ్ళ బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ ఎందుకు ఎంత ఉలుక్కు పడుతూ ఉన్నారు? ఎందుకు ఇంతమంది అభ్యర్థులు మార్చాల్సి వస్తుంది? అభ్యర్థులతో మాట్లాడే స్థితి కూడా ఇవాళ ముఖ్యమంత్రి కానీ సజ్జల గారు కానీ లేకపోవడం ఏంటి అసలు? అంటే అసలు సీఎం క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి ఆఫీస్కి ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే, ఎంపీలు వస్తే మాట్లాడిన దుస్థితిలో ఎందుకున్నారు? ఎందుకు వీళ్ళు భయపడుతూ ఉన్నారు? ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు? అసలు ఎందుకు ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు జారిపోతూ ఉన్నారు? ఎందుకు మార్చాల్సి వస్తుంది? ఎవరైనా ఎంఆర్ఓలు మారుస్తారు కానీ, ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ ఎమ్మెల్యేలని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేయరు కదా. వీళ్ళకి నచ్చిన స్థానాల్లో అది కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ స్థానాల్లో మారుస్తూ ఉన్నాడు ఈయన. కేవలం బీసీ ఎస్సీ ఎస్టీలని రాజకీయ భవిష్యత్తుని వీళ్ళు ఖచ్చితంగా బదనాం చేయడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా అనగదొక్కడానికే చేస్తున్నాడు. ఎక్కడ రెడ్డి స్థానాల్లో సీఎం గారు సామాజిక వర్గానికి చెందినటువంటి స్థానాల్లో ఎక్కడైనా సరే మార్పులు చేర్పులు జరిగినాయా? అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వైసీపీలో వాళ్ళు ఎవరికైనా మార్పులు చేర్పులు జరిగినాయా? కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా మన పని అయిపోయింది, మనం రాష్ట్రంలో మనం ఉండలేము, మనం బ్రతకలేము, మనం దోచుకోవాల్సినంత దోచేసుకున్నాం కాబట్టి మన పని ఖాళీ చేస్తారు, ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. సొంత కన్న తల్లినే తల్లి పార్టీలో అటు వాలిపోతా ఉంటారు అందరూ. ఇప్పుడు వాళ్ళ దాంట్లో చాలా మందికి చీటీలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు 3వ జాబితా ఇవాళ రేపు వస్తుంది. మీకేదో అంటున్నారు కదా 3వ జాబితా వచ్చేసరికి ఎంత అయిద్దని, ఏమైనా సమాచారం ఉందా? ఆల్రెడీ ఉత్తరాంధ్రలో తమ్మినేని గారి పరిస్థితి ఏమైందో చూసాం. ఇంకేమన్నా మీకు ఏమైనా పేర్లు సమాచారం ఉందా? పలానా వాళ్ళు ఈసారి 3వ జాబితాలో చీటీ జరిగిద్దని? మా జిల్లాలో సాక్షాత్తు మంత్రి అమర్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో స్క్రిప్ట్ చదువుతూ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎప్పుడు విమర్శిస్తున్నటువంటి అమర్కే ఇవాళ సీట్ లేకుండా ఇవాళ గాలికి వదిలేశారు. ఇవాళ మంత్రి గుడివాడ అమర్ని ఇవాళ ఉత్తరాంధ్రలో సగానికి పైగా వైసీపీ ఎమ్మెల్యేల సీట్లన్నీ కూడా గల్లంతైపోయే పరిస్థితి. ఎంపీలు ఇవాళ ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేని పెట్టారు. ఇవాళ ఎంపీ స్థానాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎవరు ఎంపీగా పోటీ చేయడానికి ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఎవరు ఎంపీ పోటీ చేస్తారు? అనకాపల్లిలో ఎవరు పోటీ చేస్తారు? అరుక్కి ఎవరు ఎంపీ క్యాండిడేట్లకి? అసలు శ్రీకాకుళం, విజయనగరం మీరు ఎక్కడ చూసినా ఎంపీ క్యాండిడేట్లు ఇవాళ కరువు అయిపోయారు. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం, కేవలం దోపిడీయే జేయంగా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించాడు, రాష్ట్రాన్ని అంధకారంలో నొట్టేసాడు, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేసినటువంటి కొంతమంది వద్దని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా టీడీపీ జనసేన వైపే చూపు ఉండే అవకాశం ఉంది కదా. మీరు మీ జాబితా ఎప్పుడు తేలుస్తారు? టీడీపీ జనసేన ఉమ్మడి దానికి సంబంధించిన అభ్యర్థుల జాబితా ఇంకా తేల్చేసేయచ్చు కదా. ఎందుకని వాళ్ళందరూ ఇటు వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీతో కూడా అలయన్స్లోని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మరికొద్ది రోజుల్లో నెలలో వాళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఏ స్థాయిలో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ స్థానాలు కేటాయించాలి, ఎక్కడ ఎవరు పోటీ చేయాలన్నది ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు సీట్ల గురించి ఇవాళ అర్ధాంతరంగా వెంటనే ప్రకటించేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా మంచి నిర్ణయం వెలువడిపోతూ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కదిలిరా అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక పక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాల వారీగా సమీక్షించి నాయకులందరికీ, వీరమహిళలందరికీ కూడా సన్నద్ధం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా సన్నద్ధం అవ్వాలి. రేపు జరగబోయేటువంటి యుద్ధంలో రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలనేటువంటి ధ్యేయంతో ఉన్నారు. జాబితా అనేది మరికొద్ది రోజుల్లో వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారు తప్ప వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా టికెట్లు ఆశించకుండా
రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చేటువంటి దాంట్లో భాగంగా వాళ్ళ భాగస్వామ్యం ఉండాలని కనుక అంటే భావించేటట్టయితే ఏమైనా షరతు పెడుతున్నారా? జనసేన పదవులు టీడీపీలోకి ఇవన్నీ ఎవరు వచ్చినా కాకుండా కానీ బేషరతుగా స్వాగతిస్తారు. జాయిన్ అవ్వాలని? జనసేన టీడీపీ శ్రేణులు బేషరతుగా అంటే రాష్ట్ర భవిష్యత్తు ఇప్పుడు ముఖ్యం. రాష్ట్రం అంధకారంలో నెట్టేశారు. 20 సంవత్సరాల వెనక్కి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశాడు. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబడిపోయింది. రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలను కూడా దోచేసుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాగనంపి వాళ్ళందరినీ కూడా ఇవాళ మనం పక్కన పెట్టి రాష్ట్రానికి మనం మంచి భవిష్యత్తునివ్వాలి, మన బిడ్డలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నా, లేదంటే ఒక మంచి రాజధాని మనం పెట్టుకోవాలన్నా చేయాలన్నా అసలు ఖచ్చితంగా మనందరం కలిసి ఇవాళ రాజకీయంగా మనం పంపకాల్లో ఎక్కడ మనం తేడాలు రాకూడదు. మనం అందరం కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించుకొని Right. మనం త్యాగాలు చేయాల్సిన అవసరం అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రేణులు చెప్తున్నటువంటి సందర్భం. అటువంటిది ఖచ్చితంగా మంచి జాబితా వస్తుంది, మంచి వ్యక్తులను పెడతారు, వాళ్ళకి రాజకీయంగా మంచి సముచిత స్థానం ఇస్తారు, అందరికీ వచ్చేటువంటి వాళ్ళు కూడా బాగా గౌరవిస్తారు. జనసేన టీడీపీ పార్టీలు రేపు రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు పట్టం